నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను రఘునందన్. జాతీయ ప్రజాస్వామ్య కూటమి 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోందా? యూపీలో విజయం కమల్నాథ్లో మరింత ఉత్సాహాన్ని పెంచిందా? భాగస్వామ్య పక్షాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోనే ఎన్నికలకు ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. మోడీ బ్రాండ్, విజయాల హిస్టరీ, అభివృద్ధి మంత్రం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్న ఎన్డీఏ మరిన్ని మిత్రపక్షాలను కూడగట్టుకునే పనిలో ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణాదిపై కమల్నాథ్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ మెల్లగా పుంజుకుంటుందా? ఇంకా తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి? జాతీయ ప్రజాస్వామ్య కూటమి 33 పార్టీలు ఒకే తీర్మానం. దాంతోనే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో 2019 ఎన్నికల ముందుకు వెళ్లాలని, అంతేకాదు భవిష్యత్తులో ఎన్డీఏ పక్షాల పరిధిని మరింత పెంచాలని, వీలైనన్ని పార్టీలతో చేతులు కలిపి దేశంలో సుస్థిర రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ సమర్థ నాయకత్వం దేశానికి అత్యవసరమని ఢిల్లీలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో తీర్మానం చేశారు. శిరోమణి అకాలీదళ్, టీడీపీ, ఎల్జేపీ, శివసేన, ఇతర పార్టీలన్నీ మోడీ నాయకత్వానికి కితాబిచ్చాయి. గత 3 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమర్థించాయి. एनडीए की सरकार बने 3 साल हुए हैं और इन 3 सालों में एनडीए का अपना विस्तार हुआ है. केंद्र सरकार की लोकप्रियता और उसकी बहुत बड़ी स्वीकृति और उसके प्रति समर्थन आज भी देश में बना हुआ है. एनडीए का समूह, एनडीए की टोली अपने आप में काफी बड़ी हुई है. The fact that there are 33 political parties itself which represent almost every state in the country. ఎన్డీఏ మిత్రపక్షాలు సమావేశం కావడం ఇది రెండోసారి. దేశ చరిత్రలో తొలిసారి కాంగ్రెసేతర పార్టీకి చెందిన ప్రధానమంత్రి స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టారని, యూపీ చరిత్రలో ఎవరికీ ఇవ్వనంత మెజారిటీ ఇచ్చారని, మోడీ నాయకత్వం వల్ల తొలిసారి ప్రపంచవ్యాప్తంగా భారత్ గుర్తింపు పొందిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆల్మోస్ట్ ఆల్ 33 parties have presented here. First time if you see in India, non-Congress Prime Minister has got absolute majority. This is the first of its kind. This is the history. Nobody predicted. Everybody thought coalition government. Then ultimately BJP on its own swept the polls with absolute majority. Even after that, pre-elections, we had alliance. On the basis of that, we formed NDA government at center under the able leadership of Narendra Modi ji. Even recent elections in UP and also some other states, 4 states, if you see, that is the endorsement again people has given. మరోపక్క దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రంలోని బీజేపీ సర్కార్ దృష్టి సారించింది. ఏపీలో ఎలాగూ బీజేపీ అధికార పార్టీతో పొత్తులో ఉంది. మరి తెలంగాణలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి? టీఆర్ఎస్ ఎన్డీఏతో కలిసి పనిచేస్తుందా? తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతుందా? 2019 ఎన్నికల సమయానికి దక్షిణాదిన రాజకీయాలు ఎలా ముందుకు వెళ్తాయనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. సో మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకు అపూర్వ మద్దతు లభిస్తోంది. నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటు కూడా జరిగింది. దేశవ్యాప్తంగానూ 33 పొలిటికల్ పార్టీస్, వాటికి సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. సో ఓవరాల్గా చూస్తే 2019 ఎన్నికల్లో దళపతి నరేంద్ర మోడీ అంటూ ఎన్డీఏ ముక్తకంఠంగా చెప్తూ ఉంది. మరోవైపు కొన్ని రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా వాటిని ఆమోదించడం జరిగింది. మరోవైపు భారతీయులందరూ కూడా సగర్వంగా మేము భారతీయులం అని చెప్పుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందరూ కూడా గర్వంగా ఉన్నారు. ప్రపంచం కూడా భారత్ వైపు చూస్తోంది. ఇది కేవలం నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతున్న పని అన్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యక్తపరిచారు తన భావాలను. ఓవరాల్గా చూస్తే మొత్తానికి 2019 అధినాయకుడు దళపతి నరేంద్ర మోడీ అన్నట్లుగా ఎన్డీఏ చెప్తోంది. మరి ఇదే అంశంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు విక్రమ్ గారు ఉన్నారు, అనలిస్ట్. మరోవైపు వెంకటరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తర్వాత భాస్కర్ రావు గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత. అండ్ మాధవి చౌదరి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సో మాధవి చౌదరి గారు, నిన్న జరిగిన మీట్ గురించి, అంటే ఫస్ట్ క్వశ్చన్ మీకే వస్తుంది. సో నిన్న
ఓకే, విక్రమ్ గారు, అంటే సో ఓవరాల్గా నిన్న జరిగిన మీట్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దళపతి నరేంద్ర మోడీయే అనే విషయం తేటతెల్లమవుతూ ఉంది. అంటే ప్రజల మద్దతు పూర్తిగా ఉంది అని అరుణ్ జైట్లీ చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజులు లేవు, బోల్డ్ లీడర్షిప్ అక్కడ కనబడుతోంది అంటూ చెప్పడం జరిగింది. మరోవైపు ఫ్రీ పరిపాలన, అంటే మంచిగా జరిగింది పరిపాలన, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా జరిగింది, మంచి గవర్నెన్స్ జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా 2019 ఎన్డీఏ నేతృత్వంలో మొత్తానికి మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ముందుకెళ్తుంది అంటున్నారు. అంటే పర్పస్ ఏంటంటే మోడీ గారి నాయకత్వాన్ని అంటే ఎదురు లేదు, ఆయన నాయకత్వంలోనే 2019లో మేము ఎన్నికలకు వెళ్తాము అనేటువంటిది థీమ్తో ఒక మీటింగ్ జరిగినప్పటికీ దీని యొక్క పర్పస్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉందండి. ఎందుకంటే అది ఎజెండాలో లేదు. అంటే నిన్నటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎజెండాలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం లేకపోయినప్పటికీ అసలు వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత రెండోసారి మాత్రమే, ఎందుకంటే వీళ్ళకి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమీ లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నప్పటికీ కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్రంలోనేటువంటి బీజేపీ దే ఆర్ గివింగ్ స్కాంట్ రెస్పెక్ట్ టు ది ఎల్లీస్ అనమాట. అంటే మిత్రపక్షాన్ని పెద్దగా పట్టించుకుంటున్న పరిస్థితి అక్కడ లేదు. మనం అంటే మీరు మహారాష్ట్రలో చూసినట్లయితే అసలు వాళ్ళకి పొత్తు ఉంటుందో ఊడిపోతుందో అనేటువంటి ఇది చాలా సందర్భాలు కనపడింది. అదేవిధంగా మనం తెలంగాణలో ఇక్కడ చూసినట్లయితే అసలు బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, మాకు అవసరం లేదనేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రస్తుతానికి బీజేపీ, అక్కడ కూడా బీజేపీ తన సొంతంగా ఎదగాలనుకుంటుంది. సో వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ తమకు తగినటువంటి సహకారం ఇవ్వట్లేదు అనేటువంటిది కూడా ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ విభేదాలన్నీ పక్కన పెట్టి సో మోడీ గారికి మాత్రం బీజేపీలోనే ఎదురులేదు కాబట్టి ఆయన నాయకత్వం కింద పనిచేస్తాము, ఆయన నాయకత్వంలో దేశం ఎంతో ముందుకెళ్తుంది అనేటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చారు. అంటే గతంలో మనం రాష్ట్రపతి ఎన్నికల్లో చూసినట్లయితే శివసేన పార్టీ కూడా వాళ్ళ అంటే భాగస్వామ్య కూటమి అభ్యర్థికి భిన్నంగా అంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు చేసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరు రాష్ట్రపతి అనేటువంటిది ఇంకా బయటకు రాలేదు. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ని పెట్టాలి అనేటువంటిది శివసేన ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సో మోహన్ భగత్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నారు, ఆయన మహారాష్ట్రకి చెందినవారు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అనేటువంటిది శివసేన ఉంది. కానీ వాళ్ళకి నిన్న మొన్నటి దాకా మనం అందరం ఏమనుకున్నామంటే ఎల్కే అద్వానీ గారు రాష్ట్రపతి అవుతారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయనే చెప్పారు నేను రేసులో లేనని చెప్పారు. సో ఎవరు ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఎవరికో ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తుంటారు. అంటే మోడీ గారు మైండ్లో ఏముంది, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే నిన్నటి ఇదంతా ఏంటంటే మొత్తం పవర్స్ని తీసుకెళ్ళి మోడీ గారికి అప్పచెప్పారు. అంటే మీరు ఎవరిని ఎంపిక చేసినప్పటికీ వీఆర్ ఆల్ ఫాల్ ఇన్ లైన్ అనేటువంటిది మేము దానికి సపోర్ట్ చేస్తాం అనేటువంటిది చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతిపక్షాలు కూడా దే ఆర్ ఇన్ డిజరే, అంటే వాళ్ళు కకావికలై ఉన్నారు, ఎవరు లీడ్ చేస్తారనేటువంటి తెలియదు. నాన్ ఎన్డీఏ అంటే యూపీఏ కానివ్వండి, తృతీయ ఫ్రంట్ కానివ్వండి, ఎవరు కూడా ఓటమిలతో వరుస ఓటములతో కానివ్వండి, వివిధ డిబ్యాకిల్స్తో కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఎవరు నాయకత్వం వహిస్తారనేటువంటిది లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పరిస్థితి సోనియా గాంధీ గారికి అనారోగ్యంగా ఉన్నది, రాహుల్ గాంధీ గారు అంత చురుగ్గా లేరు. సో మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. మార్క్సిస్టులు ఏమనుకుంటున్నారు మిగతా ఇది అనేది. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే పైకి మాత్రం మోడీ గారిని పొగుడుతున్నప్పటికీ డెఫినెట్గా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సూచించిన అభ్యర్థికి వీళ్ళందరూ వేస్తారు, 33 పార్టీల వాళ్ళు వేస్తారు అందులో ఇదే. బట్ ఏంటంటే చాలా డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి బీజేపీకి మధ్య అంతరం అయితే ఉన్నది. తర్వాత కొత్తగా కొన్ని పార్టీలు వస్తాయి అనేటువంటిది టీఆర్ఎస్ గురించి అడిగారు. తర్వాత వేరే దక్షిణాది పార్టీల్లో అన్నా డిఎంకే అయితే ఇటు తిరిగి కాంగ్రెస్తో ఉంటుంది కాబట్టి యూపీఐతో ఉంటుంది కాబట్టి అది లేదు, రూల్డ్ అవుట్. కాబట్టి ఇటువంటి మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా దగ్గరికి తీసుకోవడంలో వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఎజెండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని తమకు కావాల్సిన అభ్యర్థుల్ని ఎంపిక అంటే గెలిపించుకోవడం అనేటువంటి వ్యూహంతోనే నిన్న జరిగింది. ఎందుకంటే మనం చూసాం యూపీలో ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంపీ గారు ఇద్దరు రాజీనామాలు చేయాలి. ఎందుకంటే మీకు ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎంపీలకు ఎక్కువ దామాషాలు ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఇద్దరు రాజీనామా చేసినా కూడా అది డిఫరెన్స్ పడదని వాళ్ళిద్దరితో రాజీనామా చేయించకుండా వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం అయినప్పటికీ కొనసాగిస్తున్నారు. అందుకని వాళ్ళకు ఉండేటువంటి భయాలు కొన్ని ఉన్నాయి. అంటే మన అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేటువంటిది అంటే మెజారిటీ ఉన్నప్పటికీ భాగస్వామ్య పక్షాలను అన్నింటినీ మనం ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళతో మామ అనిపించడానికి ఏర్పాటు చేసినట్టుగా అనుకోవాలి. ఓకే,
సో మాధవి చౌదరి గారు మీరేమంటారు? అంటే పూర్తిగా అంటే దళపతి నరేంద్ర మోడీ అనే విషయం అక్కడ కరాఖండిగా తెలిసిపోతుంది, ప్రజల నుంచి కూడా మద్దతు ఉంది అని అంటున్నారు. సో ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్స్ అవి ఇవి అన్ని కాకుండా అసలు స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది, లేకపోతే అసలు భారతీయులందరూ ఇప్పుడు గర్వపడుతున్నారు మోడీ నేతృత్వంలో అని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఎలా కంక్లూడ్ చేసుకోవచ్చు? రఘునందన్ గారు, ముందు మనం చూసుకుంటే అసలు ముందు మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఆయన వెనకాల ఒక బ్యానర్ పెట్టారు. అంటే ఒక మీటింగ్ పెట్టంగానే ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక వెనకాల ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్లో ఏముంది అంటే టీమ్ ఇండియా అని ఉంది. అంటే ఏంటి అని అంటే అందరం అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తాం అనేది, అందుకనే అంతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది నమ్మింది. ఇవాళ ఎన్డీఏ ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకుని ఎన్డీఏలో 33 పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటి అనేది ఇవాళ పరిపాలన గవర్నెన్స్ ఎలా ఉంది అనేది చూసుకుని ఇవాళ మనం దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఒక పంజాబ్ తప్ప అదర్వైజ్ మిగిలిన చోట్లన్నీ బీజేపీకే పట్టం కట్టారు. మనం ఓట్ల శాతం చూసుకున్నా సరే, లేదా ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నా సరే ఎన్డీఏకే పట్టం కట్టారు. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న డెవలప్మెంట్ ప్రజలు ఆమోదించింది ఏంటి అనేది చూస్తే డెఫినెట్గా ఎన్డీఏని ఆమోదించారు, ఎస్పెషల్లీ బీజేపీని ఆమోదించారు. ప్లస్ మోడీ గారు తీసుకున్న డెవలప్మెంట్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మిషన్ అంత్యోదయాన్ని ఇప్పుడు ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో, మిషన్ అంత్యోదయాలో ఏంటి అని అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా మనం తీసుకొచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ సత్ఫలితాలు ఆ చిట్ట చివరి వ్యక్తికి ఎవరికైతే అవసరం అవన్నీ అందాలి అనేది. ఇవాళ యూపీఏలో ఏం చేశారు అనేది ఒక పక్కన పెడితే, అంటే యూపీఏలో మనం వాళ్ళు కొంత డెవలప్మెంట్ చేసినా కూడా అక్కడ అవినీతి అనేది చాలా ఎక్కువైపోయింది. కరప్షన్ అనేది అన్నిటినీ ఓవర్ రైట్ చేసేసింది. మనకు తెలుసు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినంత కరప్షన్స్ జరిగినాయి అనేది మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు కాంగ్రెస్ హయాంలో జరిగిన కరప్షన్స్ ఎక్కడ జరగలేదు. ఎన్ని స్కామ్స్ ఉండాలో అన్ని స్కామ్స్, అంటే ఇంకా ఏమీ వదలకుండా భూమి ఆకాశాన్ని అన్ని పంచభూతాలని వదలకుండా ఎన్ని స్కామ్స్ ఉండాలో అన్ని స్కామ్స్ ఉన్నాయి. ఇవాళ ఈ 3 సంవత్సరాలు కనుక మనం గవర్నెన్స్ చూసుకుంటే ఎక్కడ స్కామ్స్ లేకుండా, ఎక్కడ అవినీతి అనేది లేకుండా ప్రజలకి చక్కనైన గవర్నెన్స్ అందించగలిగారు. దీంతోనే ప్రజల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక పక్కన అట్ ద సేమ్ టైం అలైజ్గా ఉన్న 33 పార్టీలు ఇవాళ అంటున్నారు డిఫరెన్సెస్ అని. ఒక ఫ్యామిలీలో ఎప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయండి, డిఫరెన్సెస్ లేకుండా ఉండవు. కాకపోతే మేము వాటిని అంబికల్గా సాల్వ్ చేసుకునే ముందుకు నడుస్తున్నాం. ఇవాళ అందరూ అక్కడ చూసింది ఏంటి అంటే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ భారతదేశానికి డెఫినెట్గా ఒక మంచి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ ఏం చేశారు, గెలిచినా కూడా అన్ని దేశాలతో కూడా సత్సంబాలని చక్కగా మెరుగుపరుచుకున్నారు. ముందు మనకి ఒక పక్కన పాకిస్తాన్తో ఉన్న టెర్రరిజం కానీ అక్కడ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరూ మనకే మద్దతు పలికారు కానీ ఎక్కడ మనకి విరుద్ధంగా లేదు. సో ఏది చూసుకున్నా సరే మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి అందరినీ కలుపుకుని వెళ్ళటం ఒకటి. తర్వాత ఇవాళ మనం జిఎస్టీ అన్ని తీసుకొచ్చినా కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని మనం రూపొందించి, అంటే ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా అట్ ద సేమ్ టైం మనం ఇవాళ ఆయన తీసుకొచ్చిన ఏదైనా సరే బేటీ బచావ్ బేటీ పడావ్ కానివ్వండి, లేకపోతే ఇవాళ గర్భిణీ స్త్రీలకి మనం ఇచ్చే 6,000 కానివ్వండి, లేకపోతే బాత్రూములు కట్టడం కానివ్వండి, లేకపోతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ని చేయటం కానివ్వండి. అంటే మనం ఏం చూస్తున్నాం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి ఏ రకంగా తన జీవితాన్ని మెరుగుపరచాలి అనేది అవన్నీ అందుతున్నాయి. కాబట్టి అవన్నీ ఆ దిశగా పయనిస్తున్నారు. కాబట్టి ప్రజలు దాన్ని చూసి ఆమోద ముద్ర వేశారు. ప్రజలు బాగున్నప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు మిగిలిన పార్టీస్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ పార్టీస్ కావాలనుకునేది ఏంటి, ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు తప్పకుండా ఆయనకే మద్దతు పలుకుతున్నారు. అందుకనే అందరూ ముక్త కంఠంతో 2019కి మోడీ గారి లీడర్షిప్లోనే ఎన్డీఏ కొనసాగుతుంది. ఇంకా వేరే పార్టీస్ జాయిన్ అవటం గురించి మాట్లాడుతున్నారంటే ఎవరన్నా ముందుకు వస్తే ఆ రోజు అక్కడ ఆ సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంది. ఇవాళ ఏంటంటే ఆల్రెడీ కేరళలో కొంతమంది వచ్చారు, అస్సాంలో కొంతమంది వచ్చారు, ప్లస్ గోవాలో కొంతమంది ఉన్నారు, అట్లా మణిపూర్లో, అట్లా వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. అండ్ వెంకటరెడ్డి గారు, అంటే నిన్న చంద్రబాబు నాయుడు అంటే ప్రెస్ మీట్లో చెప్తూ భారతీయులందరూ ఇప్పుడు గర్వపడుతున్నారు భారతీయులు అని, అంటే మరి ఇన్ని రోజులు గర్వపడలేదా? అంటే మీరు ఆ స్టేట్మెంట్కి ఏకీభవిస్తున్నారా, లేకపోతే స్పెసిఫిక్గా ఇంకేమన్నా ఉన్నాయా అబ్జెక్షన్? ఆయనే గర్వపడాడు, ఎందుకంటే అది బయటకు వచ్చిన మాట, లోపల ఆయనకు ఉన్నది ఏంటో తెలుసు. ఈరోజు 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో టీడీపీ దాంట్లో భాగస్వామ్య పక్షం ఈరోజు ఒక్కటి కూడా రాష్ట్రానికి తెచ్చుకో, అంటే చట్టంలో చెప్పబడినవి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి కూడా ఈరోజు భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, టీడీపీలు 2 రూలింగ్లు ఉండి కూడా ఈరోజు ఒక్కటి తెచ్చుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఆ నేపథ్యంలో ఎలా గర్వపడతారు రాష్ట్ర జనాభా కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ? ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
మోడీ గారి ప్రభుత్వం ఈరోజు సింగిల్ అంటే ఒక బీజేపీకి కంప్లీట్గా క్లీన్ మెజార్టీ రావడం తోటి పేరుకు ఎన్డీఏ గవర్నమెంట్ అన్నా కూడా ఒక బీజేపీ తోటి ఈరోజు మొత్తం నడుస్తుంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ టీడీపీ కావచ్చు, అక్కడ శివసేన కావచ్చు, మహారాష్ట్రలో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకో పార్టీ ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏంటంటే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం అనలేక సరే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మోడీ గారు చెప్పింది. అలా కాకుండా వీళ్ళకి కూడా టీడీపీ సీట్లతో ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యి లేకపోతే ఇంకో పార్టీతో గవర్నమెంట్ ఫామ్ అంటే ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది సిచ్యువేషన్. ఈరోజు సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ ఆ పార్టీకి ఇచ్చారు. సరే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ పరిపాలించింది. దాంట్లో ఒక కాంగ్రెస్ కాదు, యూపీఏలో వివిధ పార్టీలు ఉన్నవి, వాళ్ళందరూ చేసిన స్కామ్స్ అదంతా కలిపి కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ తోటి దానికి పనిష్మెంట్ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. సరే అది యాక్సెప్టెడ్, అది అనుభవిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక సింగిల్గా మెజార్టీ వచ్చినప్పుడు ఒక ఎన్డీఏ అని చెప్పినా కూడా ఒక బీజేపీకి ఇట్ సెల్ఫ్ ఇట్ హాస్ ఓన్ మెజార్టీ వచ్చినప్పుడు ఈరోజు ఈ 3 సంవత్సరాలు చేసిందంటే మిత్రపక్షాలని ఫస్ట్ నెగ్లెక్ట్ చేసింది, ఎవరిని కూడా లెక్క చేయలేని పరిస్థితి. ఎస్పెషలీ మన కళ్ళ ముందు కనపడేది మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టుకుని ఈరోజు 33 పార్టీలు దాంట్లో ఉన్నా కూడా పెద్ద పార్టీ అందులో చెప్పుకోగలిగింది టీడీపీ. అందులో ఏపీలో ఈరోజు ఏపీ కష్టాలు ఉందని తెలుసు. ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా దగ్గరుండి విడగొట్టడంలో వాళ్ళు కూడా మేజర్ కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఆ రోజు కాంట్రిబ్యూట్ చేయకపోతే ఏపీ విడిపోయేది కాదు. అంత కాంట్రిబ్యూషన్ ఉండి ఈరోజు వాళ్ళ కాంగ్రెస్ పాత్ర మెయిన్ కాదని ఎవరున్నారు? కోరుకుంది అందరు కోరుకుంటారు అన్ని పార్టీలు. మరి ఇప్పుడు కాంగ్రెస్ మరి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? తెలంగాణ ఇప్పుడు వాళ్ళు టీడీపీ కోరుకున్నది అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం తప్ప. లెట్ మీ ఫినిష్ ఎక్సెప్ట్ సరే అది మళ్ళీ రాష్ట్ర విభజన వేరే అంశము. ఆ రోజు సిపిఎం తప్ప అందరూ కోరుకున్నారు, అందరూ అగ్రి అయ్యారు. కాకపోతే ఏంటంటే అందరూ కంప మీద బట్టేసి కాంగ్రెస్ ఒకదాన్ని చేయమన్నారు. ఆ చిరిగేట్లోకి బట్ట కాంగ్రెసే చించిందని చెప్పేసి అందరూ కాంగ్రెస్ని బ్లేమ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ మేము చేయలేదు, రిప్రజెంటేషన్ తక్కువ ఉండడంతో. సరే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈరోజు ఏమైందంటే మిత్రపక్షమైన టీడీపీ కూడా ఒక్క బెనిఫిట్ 3 సంవత్సరాలు తెచ్చుకోలేకపోయింది. ఎన్డీఏలో భాగస్వామి అయ్యిండు కూడా. రాష్ట్ర విభజన చట్టం ఉంది, ఆ చట్టంలో పొందుపరిచినవి కూడా ఈరోజు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది. సో ఆ నేపథ్యంలో ఏమవుతుంటే అంత తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా బీజేపీని ఒక మాట అనడానికి సాహసం చేయలేకపోతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి నిన్న తీర్మానం చేశారు. అసలు ఆ తీర్మానానికి లీగల్ ఛాన్స్ ఏంటండి? అది ఏంటి? అదేమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, పబ్లిక్ లిమిటెడ్? ఎవరిని బ్లేమ్ చేద్దామని తీర్మానం చేసి మేము కలిసి ఉంటామంటున్నాను. అది ఎప్పుడో జరిగేది. పార్టీ అంతర్గతంగా ఒక పార్టీ అంతర్గతం కూడా కాదు, అది ఏ పార్టీ అసలు? అది ఎన్డీఏ పక్షాలు. ఈ రోజు మనం చూస్తున్నాం, రేపు ఎలా ఉంటున్నాయి ఈ రోజు పార్టీలో గెలిచిన మెంబర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలే ఉండట్లేదు. అట్లాంటి ఇంకో పార్టీ పొత్తులు రేపు 19లో కూడా ఇలానే కొనసాగుతాయి. దాన్ని మేము తీర్మానిస్తున్నాము. రేపు అంతా ఈక్వేషన్స్ ఉంటాయి, మాకు ఎన్ని సీట్లు ఇస్తావు, ఎలా ఎలా ఉంటుంది. సో ఈ రోజు ఏంటంటే బీజేపీకి కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడింది. ఈ 3 సంవత్సరాల్లో రోడ్లు ఓడవటం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఎక్సెప్ట్ రోడ్డు ఓడవడం తప్పింది. అది కూడా వాళ్ళు ఓడవలేదు, జనాల చేత ఊడిపించారు బ్లేమ్ సో యూజ్ చేసుకుని. అది తప్పితే చేసింది ఏమి లేదు. ఈ రోజు ఎక్కడ భాగస్వామ్య పక్షాలే రివర్స్ అవుతాయని చెప్పేసి ముందుగానే ఇన్సెక్యూర్గా పిలిపించేసి ఒక టైప్ ఆఫ్ తీర్మానం చేసి వాళ్ళకు కూడా ఒక సైకలాజికల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మీరు 2 years సపోర్ట్ చేయమన్నట్టు ఇండైరెక్ట్గా. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, భాగస్వామ్య పక్షాలు వాళ్ళు తప్పట్లేదు. అక్కడ సింగిల్ లార్జెస్ట్ తోటి బీజేపీ ఉంది, వాళ్ళు తప్పదు. కాబట్టి అట్లీస్ట్ ఈ 3 సంవత్సరాలు ఏం తీసుకోలేదు, అట్లీస్ట్ ఈ 2 yearsలో ఏదైనా బెనిఫిట్స్ తీసుకుందాం రాష్ట్రాలకు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో జరిగింది తప్పితే అది. రెండో విషయం, వీరు చెప్పినట్టు రాష్ట్రపతి ఈరోజు వాళ్ళకు రాష్ట్రపతిగా ఒక అధికార పక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళ క్యాండిడేట్ని పెట్టుకోవడం సహజం ఎప్పుడైనా సరే. కానీ వాళ్ళ క్యాండిడేట్ని పెట్టుకున్నప్పుడు ఈరోజు ఏమవుతుంది, గెలిపించుకోలేని పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ భాగస్వామ్య పక్షాలు అందరూ సపోర్ట్ చేస్తే కానీ రేపు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ గెలిపించుకోలేరు. కానీ వీళ్ళు చేయాలంటే ఏంటి, ఈ 3 సంవత్సరాలు వీళ్ళకి ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు. పోనీ ఈ 19 వరకు మ్యాండేట్గా వీళ్ళ ఎన్డీఏలో ఉండాలంటే రూల్ ఏం లేదు. సో ఎక్కడ అది మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఈ లోపు మళ్ళీ పడిపోతుందని చెప్పేసి ఆ నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ చూసిందంటే బీజేపీ ఇట్ సెల్ఫ్ ఒక ఇన్సెక్యూర్లో పడింది. ఇంకోటి మేడం చెప్పారు ఏమని, అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ వచ్చారు. ఎక్కడ గెలుస్తూ వచ్చారు? పంజాబ్లో గెలిచారా, మణిపూర్లో గెలిచారా, గోవాలో గెలిచారా, మణిపూర్లో గెలిచారా? సో ఇట్స్ క్వైట్. ఇప్పుడు కొన్ని గెలిచారో కొన్ని ఓడిపోయారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ మణిపూర్లో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, గోవాలో ఎక్కువ వచ్చినాయి. సరే ఏం జరిగి గెలుపోవటంలో కామన్. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ పరిపాలించిన తర్వాత అది క్వైట్ కామన్. మనం ఒక వార్డు స్థాయి మెంబర్ దగ్గర నుంచి తీసుకుని కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు, 2 సార్లు గెలిపించిన తర్వాత 3వ సారి మంచి వ్యక్తులైనా కూడా చాలా సందర్భాల్లో ప్రజలు పక్కన పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూపీఏలో యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే జరిగినాయి
ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు, అందరూ వివిధ, ఇప్పుడు రాజా ఉన్నారు, ఎక్కువ మేజర్ స్కామ్ ఇది 2G స్కామ్ అన్నారు. అది ఎవరు చేశారు? రాజా వాళ్ళు చేశారు. ఏ పార్టీ? అది కాంగ్రెస్ కాదు. సో ఇలాంటివన్నీ కన్సాలిడేట్ అయిన 10 సంవత్సరాలు ఆటోమేటిక్ కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే వీళ్ళని గెలిపించారు, ఆ హవా కొంత కొనసాగుతుంది. ఎందుకంటే అవసరం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి మనకి ఏదైనా అవసరం వస్తుందని చెప్పేసి చేస్తాడు. బీహార్లో ఏమైంది, మణిపూర్లో ఏమైంది, గోవాలో ఏమైంది, పంజాబ్లో ఏమైంది, ఎక్కడ వచ్చారంటారు. అండ్ భాస్కర్ రావు గారు, అంటే మన ఇక తెలంగాణ విషయానికి వస్తే, అటు ఈ పొత్తుల విషయానికి వస్తే మరి టీఆర్ఎస్ బీజేపీ విషయంలో పొత్తుకు సంబంధించిన ఏ అంశం కూడా లేదు, ఎటువంటి ప్రస్తావన కూడా లేదు. మరి సో దాని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ టీఆర్ఎస్కు ఏ పార్టీతోటి పొత్తు అవసరం లేదు. ఓకే, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేస్తుంది, ప్రజల్లో మమేకమైంది, ప్రజలకు కావాల్సిన అన్ని విధాల ఈ 3 సంవత్సరాలలో ఎన్ని స్కీములు పెట్టాలి, ఎంతమందికి అంటే ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు చివరి వ్యక్తికి కూడా అందే విధంగా షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ప్రతిదీ బంగారు తెలంగాణ ఏ విధంగా అయితే మనం సాధించాలి, తెలంగాణ ఏ విధంగా సాధించినామో బంగారు తెలంగాణను కూడా అదే విధంగా మనము స్టెప్ బై స్టెప్ మెట్లేసుకుంటూ పోయి ఎప్పటికి కూడా దారిద్ర్య రేఖన ఎవరు ఉండకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటటువంటి ఉద్దేశంతో మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ ప్రతి ఒక్క మనిషి దాకా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించి పని చేయించి ప్రతి స్కీమ్లను ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం కనుక ప్రజల్లో మాకు అదే ఆ పని చేసిన గుర్తింపు మాకుంది. మేము ఎప్పుడైనా సరే నీళ్ళు ఇచ్చటం విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, మంచినీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ప్రతి విషయంలో మాట కట్టుబడి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఎవ్వరు పొత్తు లేకుండా మేము వచ్చే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. ఓకే ఓకే, దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. అండ్ విక్రమ్ గారు, అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఆయన వారు చెప్పలేదు. సో టీఆర్ఎస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ పక్షం లేదు, అంటే యూపీఏలో లేదు, ఎన్డీఏలో లేదు. అంటే హూ నోస్, అంటే తృతీయ ఫ్రంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే మనం ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దీ మళ్ళీ కూడా ఇవన్నీ ఈ పొత్తుల ఫార్ములాస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో నేను అనుకోవటం బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని అడుగుతారు, టీఆర్ఎస్ సహకారాన్ని అడుగుతారు. ఎందుకంటే మన డిమానిటైజేషన్ విషయంలో టీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుని డెఫినెట్గా కొంత అడిగే అవకాశం కూడా ఉందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అసెంబ్లీలో మంచి మెజారిటీ ఉంది, తర్వాత ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బీజేపీకి ఎన్డీఏకి వేస్తారా, లేదా యూపీఏకి వేస్తారా, లేకపోతే తటస్థంగా అసలు ఎవరికి వేయకుండా ఉంటారా అనేటువంటిది కూడా చూడాలి. ఓకే. మరోవైపు మీరు ఇందాక అన్నట్టు సో ప్రెసిడెంట్ని ఎన్నుకునే విషయంలో వీళ్ళు కొంత క్లారిటీ తెచ్చుకుంటున్నారు అనే మాట అంటూ ఉన్నారు. బట్ అసలు అది ఇష్యూనే కాదు, అసలు దాని గురించి పెద్ద డిస్కషనే జరగలేదు అని అరుణ్ జైట్లీ బయటకు వచ్చారు. సెకండ్ అండి, ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మీకు అదే నేను ఇందాక చెప్పింది ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు వీళ్ళకి. అంటే ఒక పరిపాలనకు ఒక ప్రాతిపదిక ఉండాలి. అంటే మీరు భాగస్వామ్య పక్షాలంటే ఇవాళ మనం చూస్తున్నాం విత్ ఇన్ ది బీజేపీ ఆయన అసలు వాళ్ళ ఏమీ లేకుండా ఆయనే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఏకవ్యక్తిగా ముందుకెళ్ళిపోతున్న సమయంలో ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సలహాలు కానివ్వండి, సూచనలు కానీ ఎప్పుడైనా తీసుకున్నారు వాళ్ళు? అంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇదండి సంకీర్ణ ప్రభుత్వ ధర్మం ఏంటి, సంకీర్ణ ధర్మం ఏంటి? సంకీర్ణ ధర్మంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కొన్ని ఇష్యూస్ని అందరితో కలిసి అంటే పీరియాడికల్గా వాళ్ళతో డిస్కస్ చేసి అది పరిపాలనలో ప్రతిఫలించేటట్టు ఉండాలి. అది యూపీఏలో జరిగింది. అది సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ జరగలేదు. కానీ సెకండ్ టర్మ్ ఏంటంటే కమ్యూనిస్టులు ఇన్సిస్ట్ చేయడంతో వాళ్ళు ఏంటంటే ఒక సిఎంపీ అని పెట్టుకున్నారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. దాంట్లో ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో అంశాల ప్రాతిపదికనే ముందుకెళ్లారు. మీకు తెలుసు అప్పుడు న్యూక్లియర్ 1, 2, 3లో అది వాళ్ళకి నచ్చక బయటకు వచ్చేసారు కమ్యూనిస్టులు. అప్పుడు దాకా సిఎంపీని ఫాలో అయ్యారు. అంటే మీకు అంటే గ్యాస్ ధరలు కానివ్వండి, మిగతాయి కానివ్వండి, ఇట్లాంటి కొన్ని చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళ మిత్రపక్షాలందరితో వాళ్ళతో చేసిన తర్వాతనే అందరి అభిప్రాయంతో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ బీజేపీలో మనం ఎన్డీఏ పేరుకి ఎన్డీఏ కానీ బీజేపీ పరిపాలన సాగుతున్నది అది. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆయన, అంటే బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మెజారిటీ అని చెప్పారు. అంటే ఇది ఆయన ఇండైరెక్ట్గా చెప్పారా,
మామూలుగా చెప్పారనేది పక్కన పెడితే డెఫినెట్గా ఏంటంటే భాగస్వామ్య పక్షాల సలహాలు సూచనలు ఈ 3 సంవత్సరాలుగా ఎక్కడ తీసుకోవటం లేదనేటువంటిది మనం చూసాం. అది కాబట్టి ఇవాళ వాళ్ళకి అవసరం వచ్చింది. ఇవాళ ఏంటంటే స్ప్లిట్ అవ్వకూడదు, ఓటు అనేది స్ప్లిట్ అవ్వకూడదు, రాష్ట్రపతి దీంట్లో గెలుచుకోవాలి. కాబట్టి ఇవాళ 3 సంవత్సరాల తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ చేసి ఆయనతో పొగిడించుకొని చేసినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఆయన నిర్ణయమే ఇవాళ మరి రాష్ట్రపతి ఎవరు అనేటువంటిది కూడా ఒక ఏకాభిప్రాయం లేదు, ఎవరిని తీసుకుంటారో లేదు. అయినప్పటికీ కూడా మోడీకి అప్పచెప్పేశారు, మీరు ఎవరిని తీసుకుంటే మేము అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆయన్ని కాదని బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా కరెక్ట్. అది ఇవాళ ఏంటంటే ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి మోడీ గారి ద్వారా. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అయితే 25 సార్లు వెళ్తే ఆయన అపాయింట్మెంట్ కూడా రాలా. ఇది మన స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా. తర్వాత మీకు రాష్ట్రాల హక్కుల్ని వీళ్ళు హరించి వేస్తుంది. మీకు అంటే మమతా బెనర్జీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇవాళ అంటే సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఉన్నది. అంటే రాష్ట్రాల హక్కులు కుదించి వేస్తున్నారు మోడీ గారు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనమాట. సో ఇటువంటి గ్రీవెన్సెస్ చాలా ఉన్నాయి, విత్ ఇన్ ది ఎన్డీఏలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు, వేరే కూటమి లేదు, తృతీయ కూటమి వచ్చే పరిస్థితి లేదు, యూపీఏ ఇంకా బలంగా అవుద్దా లేదా అనేటువంటి మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే అవి దిగమింగుకొని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రస్తుతానికి పనిచేస్తాయి. కాబట్టి కానీ 2019లో ఈ భాగస్వామ్య పక్షాలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటకు వెళ్తారు అనేది కూడా చూడాలి. ఓకే, సో మొత్తానికి అంటే ప్రజలకు ఇష్టమైన నాయకుడి నేతృత్వంలో ముందుకు వెళ్తోంది అనే విషయం కంటే కూడా అటు కొంత స్ట్రాటజికల్గా కూడా బీజేపీ ముందుకెళ్తోంది అనే విషయం ఇక్కడ తెర మీదకి వస్తుంది. సో ఇదంతా డిస్కస్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్ టు భారత్. వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మొత్తానికి 33 పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా హాజరయ్యాయి. సో ఓవరాల్గా తమ దళపతి నరేంద్ర మోడీయే అంటూ వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సో అదే అంశంపై మనం చర్చిస్తున్నాం. అయితే వెంకటరెడ్డి గారు ఇక్కడ మీరు అన్నట్లు మరి ఫార్ములాస్ మారుతాయని అంటున్నారు. సో మేబీ అంటే ఇంటర్నల్గా కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఈ రోజు జరిగిన మీట్ అంటే ఇది సెకండ్ టైం. సో ఈ రోజు జరిగిన మీట్లో మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు అన్నట్టు ఓకే, ఒకవేళ వాళ్ళ మాట వినకపోవచ్చు, లేకపోతే ఆ పార్టీ మాట వినకపోవచ్చు, బట్ ఏకఛత్రాధిపత్యంలో భాగంగానే అనుకున్నట్లయితే సో వీళ్ళందరినీ కూడా ఒక గ్యాదర్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో 2019 వరకు కూడా ఇలాంటి స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తే సో సక్సెస్ అవ్వచ్చు కదా. అదే గ్యాదర్ చేసే పరిస్థితి, అది వాళ్ళ గొప్పతనం కాదంటే వీళ్ళు అవసరం అంటాను. అది ఓకే, ఇప్పుడు గ్యాదర్ అయ్యారంటే అది ఏదో మోడీ గొప్పతనమో లేకపోతే బీజేపీ గొప్పతనంతో వాళ్ళ ముద్దు మోహన్ చూసి వీళ్ళు వర్కలేదు. వీళ్ళు అవసరం ఈ 3 సంవత్సరాలు ఏ బెనిఫిట్ పొందలేదు, అట్లీస్ట్ ఈ 2 సంవత్సరాలన్నా బెనిఫిట్ పొందాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో బెనిఫిట్ పొంది రాష్ట్రానికి ఏదైనా చేస్తే రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ఓట్లేయాలి. ఉదాహరణకి ఏపీ తీసుకున్నాం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టో చెప్పాడు ఇవన్నీ చేస్తానని. అవి కొన్ని తన చేతుల్లో ఉన్నవి, కొన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినవి కొన్ని ఉన్నవి. సో అవన్నీ చేతి చూపిస్తే తను రేపు ఓట్లకి వెళ్ళగలడు. సో ఆ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేశారు, వీళ్ళ చేతులు లేదు, అట్లీస్ట్ కింద పైన కూడా ఎగ్జిక్యూషన్ అనేది తెచ్చుకోగలిగారు వీళ్ళు. సో దానికి ఫండింగ్ అని చేయాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అంటే బీజేపీ ఆధీనంలో ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే వీళ్ళేమో ఆల్రెడీ ప్రామిస్ చేశారు ఏపీ ప్రజలకు 2019 కల్లా గ్రావిటీ త్రూ వాటర్ ఇస్తాం, పోలవరం పూర్తి చేశారు. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే అది లేదు. నిన్న ఉమాభారతి గారు పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 2014 రోజుకి ఎంత కాస్ట్ ఉందో అంతే ఇస్తామని చెప్పారు. అంటే 16,000 కోట్లే ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇంకడు కాస్ట్ ఇవ్వబోయేది మొత్తం 16,000. ఈ రోజు వీళ్ళేమో 40,000 కోట్ల ఎస్టిమేషన్ వేసి పెట్టుకున్నారు. మరి ఎలా బ్యాలెన్స్ డబ్బు ఎవరు ఇస్తారు? మరి 26,000 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈ 16,000 కోట్లు ఒక మూల కూడా అది పూర్తి కాదు. సో ఈ నేపథ్యం ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ప్రతి భాగస్వామ్యంలో ఉన్న పార్టీలకు అనేది ప్రతి రాష్ట్రం ఏదో ఒక అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు చేసుకుంటే కానీ రేపు ఎలక్షన్స్లోకి వెళ్ళలేరు వాళ్ళు ఆ రాష్ట్రాల్లో. సో ఆ నేపథ్యంలో వీళ్ళకి అవసరం కాబట్టి ఈరోజు వాళ్ళు మోడీ పిలవగానే వెళ్ళారు, మోడీ గారు పిలవగానే వెళ్ళారు. సో అంటే మీరు అన్నట్టు మరి ఇవన్నీ విక్రమ్ గారు చెప్పినట్టు 19లో ఈవికేషన్స్ ఎట్టే వాళ్ళతో ఉంటారనేది లేదు. ఇంకోటి ఏదైనా మొన్న హవా అనేది నడిచింది, మోడీ గారు హవా నడిచింది. ఒకసారి ఈయన వస్తే అది చేస్తాడు ఇది చేస్తాడు అంతా నల్ల డబ్బును తీసుకొస్తాడు, కొనసాగుతుంది. ఇంకా మరి ఎక్కడ కొనసాగుతుంది? ఇప్పుడు ఒక్కటి చెప్పండి, ఈరోజు ఆధార్ తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చింది, ఈరోజు దాన్ని యూజ్ చేసుకుని అనేది లింకప్ చేసుకుంటుంది. ఈరోజు శ్రీనగర్ మొన్న తమాషా అనిపించింది. అసలు శ్రీనగర్లో రోడ్డు టనెల్ 9.5 కిలోమీటర్స్ టనెల్ తీసి అది ఎప్పుడు వర్క్, అది 8 years బ్యాక్ స్టార్ట్ చేసింది. అది ఈయన పోయి ఓపెన్ చేసేసి భారత్ అభివృద్ధి చెందుతుందని ఈనాడులో ఇక్కడ కార్టూన్స్ అనమాట, పైన అంతా టెర్రరిస్టులు అడ్డం ఉంటే లోపల
నుంచి సొరంగం తీసుకొని పోయి ఈయన అభివృద్ధి డెవలప్మెంట్ వైపుకు పరిగెడుతున్నాడు చూపిస్తారు. సో ఎంత బ్లఫ్ చేస్తున్నారంటే ఎంతమంది తెలుస్తుంది? మీడియాను కూడా మేనేజ్ చేసి వాస్తవం కదా మన ఈనాడు కట్టడం వాస్తవం. పైన ఏమో టెర్రరిస్టులు అందరూ అడ్డం ఉన్నారంట, కింద నుంచి ఈయన సొరంగం వేసుకొని పోయి అభివృద్ధి వైపు పరిగెడుతున్నాడంట. ఎవరు చేసింది అది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు కంప్లీట్ అయింది? అది కాంగ్రెస్ చేసిందా బీజేపీ అని కాదు, దట్ ఈస్ నెసెసరీ. అక్కడ ఏంటంటే కొండ చర్యలు ఇరిగి పడుతుంది, అది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. మైట్ బి కాంగ్రెస్ టైంలో మెటీరియలైజ్ అయింది, ఈ టైంలో ఈ లింక్ వచ్చింది. సో నేను కాంగ్రెస్ కూడా నేను ఐఎమ్ నాట్ గివింగ్ అది చేసిందని చెప్పను. కొన్ని ఆ నీడ్ బేసిస్ మీద ఉంటుంది, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏంటంటే వాళ్ళు ఓట్ల కోసం చేస్తారు, కొన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చేస్తారు. అది నీడ్ బేస్ మీద చేసింది. ఆ నీడ్ బేస్ చేసింది కూడా కాంగ్రెస్ హయాంలో అయిందని వీళ్ళు తీసుకొచ్చేసి అకౌంట్లు వేసుకుంటారు. బట్ అంటే అల్టిమేట్ థింగ్ ఈజ్ ప్రజలకు ఏది లేదంటే చెప్పే కదా ఇందాక, ఒకటే రోడ్లు ఓడడం తప్పితే చేసింది క్యాప్టివ్ నేచర్ అంటే ఇది చెప్పానండి. ఒక్కటి క్యాప్టివ్ నేచర్ చెప్పండి మేడం. సంక్షేమ పథకాలు ఎప్పుడు ఉంటాయి మేడం, బడ్జెట్లో తీసుకుంటే ఎప్పుడో 25% సంక్షేమ పథకాలు మీరు కాదు నేను కాదు ఎవరున్నా సరే బై డిఫాల్ట్ శాలరీస్ ఇవ్వాల్సిందే, పెన్షన్స్ ఇవ్వాల్సిందే, వికలాంగులకు పెన్షన్స్ అని వాట్ ఎవర్ సంక్షేమ పథకాలు అవి ఎప్పుడు ఉండాల్సిందే. అది మోడీ గారు రాని, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇంకొకరు రాని, ఇంకొకరు దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేదు. క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అంటున్నా, అంటే ప్రజల దృష్టిలో ముఖ్యంగా అసలు చేయలేదంటారు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఒక రిఫార్మ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మనం ముందుకెళ్ళాలి. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక రిఫార్మ్స్ డెవలప్ చేసుకోవాలి, క్యాప్టివ్ నేచర్ ఉండాలి. ఇక్కడ చెప్పండి, ఒకటి న్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చాము అంటే ఈ రిఫార్మ్స్ వల్ల మన దేశం ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళింది. లేకపోతే ఒక క్యాప్టివ్ నేచర్ అంటే ఒక పెద్దది కన్స్ట్రక్టివ్ గా మేము బిల్డ్ చేసాము ఇండియాలో, అప్పుడు దాకా లేదు ఇప్పుడు వచ్చింది. ఒకటి చెప్పమనండి, 3 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 2 years ఉంది. వీళ్ళంతా అదేదో పాతకాలంలో కదా రాజు కదా చక్రవర్తి దేశాన్ని మొత్తం అంటే వేరు సామంత రాజులు వీళ్ళందరూ ప్రతి రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుంటూ ఎంతసేపు ఆ ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో 2014 క్లియర్ మెజార్టీ ఇచ్చినప్పుడు ఈ లీవ్ ఇట్ స్టేట్ గవర్నమెంట్ బీజేపీ రాష్ట్ర వాళ్ళకి వదిలేసేయండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే నిన్న ఈవెన్ రెజల్యూషన్ లో కూడా నిన్న నేషనల్ ఎకనామీ విషయం అది కూడా తీశారు టాపిక్. తర్వాత పాలసీస్ ఆఫ్ ఎన్డీఏ అండ్ క్యాంపెయినింగ్ విషయం ఇవన్నీ కూడా తీశారు. సో మీరేమంటున్నారు, అసలు అలాంటివి ఏవి కూడా సక్సెస్ఫుల్ గా జరగలేదు, ఒకవేళ జరిగినా కూడా ఆ క్రెడిట్ మోడీకి పోదంటున్నారు. ఇప్పుడు మనం ఇది కనపడాలి కదా. ఒక మాట అన్నారండి, ఏమీ చేయలేదు ఎన్డీఏలో, చేసిందల్లా రోడ్లు ఊడ్చడమే. అది కూడా ఆయన కాదు వేరే వాళ్ళు ఊడ్చారు జనాలతో. ఇవాళ కరెక్టే, ప్రజలు రోడ్లు ఊడ్చారు, కాకపోతే ప్రజలు ఊడ్చింది రోడ్లు కాదు, కాంగ్రెస్ ను ఊడ్చేశారు. కాంగ్రెస్ ను ఊడ్చారు. అక్కడ డెఫినెట్ గా గవర్నమెంట్ పట్టం కట్టారు బీజేపీకి, అంతేగాని బీజేపీ పట్టం కట్టారని క్లెయిమ్ చేయదు. సారీ ఒక్క నిమిషం చెప్తాను. అది వీఆర్ యాక్సెప్టింగ్. 10 సంవత్సరాల పాటు యూపీఎన్ చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుంది, కొన్ని స్కామ్స్ జరిగింది, యాక్సెప్టెడ్, దానికి పనిష్మెంట్ ఇచ్చారు, మేము అనుభవిస్తున్నాం. అది అయిపోయింది. న్యాచురల్ టెండెన్సీ ఉంది, కొంత ఇబ్బంది, కొంత స్కామ్స్ జరిగినాయి, న్యాచురల్ టెండెన్సీ రెండు కలిపి ఈ రోజు బీజేపీకి లార్జెస్ట్ మెజారిటీ ఇవ్వడం జరిగింది. అది యాక్సెప్టెడ్. ఈ రోజు వచ్చింది యూపీలో వెళ్ళి వీళ్ళు సమాజ్వాదీ పెట్టుకున్నారు, మరి అదే యూపీలో అదే సమాజ్వాదీ పొత్తుల గురించి కాదు మేడం, ఇప్పుడు అడిగేది ఏంటంటే ఏం చేసిందంటాను తిరిగి అసలు ఇక్కడ అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ ఈ రోజు ఏం చేసిందంటాను. పొత్తులు 10 రోజుల్లో అక్కడ డెవలప్మెంట్ కనపడింది, 10 రోజుల్లో పొత్తు పెట్టుకున్నారు, 10 రోజుల్లో అన్ని అక్కడేమో ఏదైనా పర్వాలేదు. మరి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత మరి వీళ్ళకి అంత పాజిటివ్ గా చేసుకుందాం అనుకున్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? గవర్నమెంట్ అయింది కదా. మా ఓటు పర్సెంటేజ్ మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ లో 40 నుంచి 46.5% పెరిగింది, మణిపూర్ లో 2.13 నుంచి 36.3 కి పెరిగింది, తర్వాత గోవాలో 30 నుంచి 32.5 కి పెరిగింది. ఎక్కడ చూసుకున్నా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతూనే వచ్చింది. మణిపూర్ లో 0 నుంచి స్టార్ట్ చేసాం మేము, 0 అసలు ఏ సీటు లేని ఇవాళ మేము అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాం విత్ అలైజ్. అంతేకాని ఇవాళ ఒక పంజాబ్ లోనే వాళ్ళు గెలిచారు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడ వాళ్ళు గెలవలేదు. ఓట్ బ్యాంక్ పెరుగుతోందంటే వాళ్ళు ఎంతసేపు ఓట్ బ్యాంక్ పెంచుకుంటే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎలా పెరుగుతుందండి? ప్రజలు ఎప్పుడు ఓట్లేస్తారు? సంక్షేమం చూసే ఓట్లేస్తారు. మోడీ గారు గవర్నమెంట్ ఇవాళ ఇందాక ఒక మాట అన్నారు, ఎవరైతే అలైజ్ ఎన్డీఏలో ఉన్నారో వాళ్ళకి ఏయో రావని చెప్పి అందుకనే భయపడి ఉంటున్నారని. మరి వాళ్ళు తెలంగాణ ఎన్డీఏలో ఉందా అండి? ఇక్కడ తెలంగాణకు ఫండ్స్ ఇవ్వట్లేదా? మిషన్ భగీరథ డబ్బులు రాలేదా? లేకపోతే రోడ్లకి డబ్బులు రాలేదా? ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ కి ఇవాళ ఏంటంటే వాళ్ళ పొజిషన్ అపోజిషన్ కూడా ఇవ్వాలి యాక్చువల్ గా.
కాకపోతే ఇంకా సరే ఒక పార్టీ ఉన్న దాంట్లో కొంచెం లార్జెస్ట్ పార్టీ అని అట్లీస్ట్ అపోజిషన్ హోదాలో బీజేపీ కూడా 2 సీట్లు ఉన్నవి, మరి అపోజిషన్ లేదు, పొజిషన్ లేకున్నది ఏమంటారు? మరి బీజేపీ కూడా 2 సీట్లు ఉన్నది, 2 సీట్లు పెరుగుకుంటాయి వాళ్ళు 200 కూడా అంతే. ఇది కూడా అది మన 2 కోసం లైఫ్ లాంగ్ వీళ్ళకి ఆ స్కామ్ల ముద్ర ఉంటుంది, ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఇవాళ ఉన్న గుడ్ గవర్నెన్స్ తో ఎప్పటికైనా ఇవాళ ఎక్కడైనా సరే అవినీతి స్కామ్స్ అనేది లేని గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే మోడీ గారు సంస్థలు చూసుకున్నా సరే, ఇవాళ బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఏదైనా సరే అన్ని చక్కగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ లో కానివ్వండి, ఎయిర్వేస్ కానివ్వండి, ఇంటర్ వాటర్ వేస్ కానివ్వండి, ఎక్కడైనా చూసుకొని అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉంది. ఇవాళ మనం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్ఎస్జీ లో మనకి మెంబర్షిప్ కి అక్రాస్ ద వరల్డ్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఏం కావాలండి? ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ పైన మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా అక్రాస్ ద వరల్డ్ నాట్ వన్ కంట్రీ కమెంటెడ్ or said that what we did was wrong. ఎందుకు? బికాస్ మోడీ గారు తీసుకునే కరెక్ట్. మొన్న చైనీస్ మీడియా ఒక వార్త ప్రచురించింది. ఏమని ప్రచురించింది అంటే ఇవాళ ఎలక్షన్స్ చూసి విత్ ఇన్ ఇండియా రేపు రానున్న రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్ under the leadership of Modi will not compromise on the security of the country. అంటే మనకి ఇంటర్నేషనల్ స్పాట్స్ ఎక్కడ ఏమున్నా సరే ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, ఇండియా ఈస్ ఫస్ట్ అనేది చైనీస్ మ్యాగజైన్ కూడా రాసింది. చైనీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇండియా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు when it comes to nation అన్నప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ చూస్తే మాత్రం వీళ్ళకి ఇక్కడ దేశం పైన ఎక్కడ లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా మాకు పవర్ ఉండాలో లేకపోతే ఇంకొక స్కామ్ చేసుకోవాలన్న తప్పితే దాంట్లో తప్పితే ఇంకోట్లేదు. ఇవాళ చైనీస్ మీడియా కూడా అంత చక్కగా రాస్తే అది కూడా అర్థం కాకపోతే మనం ఏం చేస్తామండి? నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ అంటే ఈరోజు ఇంతకుముందు కాంగ్రెస్ వదిలేసిందా? సర్జికల్ స్ట్రైక్స్ కూడా కాంగ్రెస్ వదిలేసిందా? సెక్యూరిటీ ఆస్పెక్ట్ కరెక్ట్ లేకపోతే ఈ రోజు భారతదేశం మనం ఇంత ప్రశాంతంగా కూర్చోగలిగామా? ఈ రోజు బీజేపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఇంకో పార్టీ, గతంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఎప్పుడైనా దేశ సెక్యూరిటీ దృష్టిలో ఎవరు కాంప్రమైజ్ కారు. అది కామన్ ఇంట్రెస్ట్. అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అది కామన్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఆ రోజు గట్టిగా చెప్పితే ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా కూర్చోండి వాళ్ళు కాదు. ఈ పార్టీ కూడా రూలింగ్లోకి వచ్చింది. అసలు పార్టీలో ఉండేది కాదు, దేశం అనేది ఉండేది కాదు. సో అది ఎప్పుడు దాన్ని క్రెడిట్ ఇది చెప్తున్నాను. ఏదైతే చేయాలనో అదంతా వదిలేసి ఏదో 1-2 తీసుకొని సర్జికల్ స్ట్రైక్స్ అంటే రోడ్లు ఓడటం ఇలా అది కాదంటాను. ఇవి కాకుండా ఏదో 1 or 2 తీసుకొని ఊరే క్రెడిట్ తీసుకోవడం కాదు. ఇంకోటి ఏమంటారంటే ఎంతసేపున్నా మేము గెలిచాం. ఎక్కడ గెలిచారు? ఢిల్లీలో గెలిచారా, బీహార్లో గెలిచారా, మణిపూర్లో గెలిచారా, గోవాలో గెలిచారా, ఎక్కడ గెలిచారు? పంజాబ్ లో గెలిచారా? పంజాబ్ లో గెలిచారా? పంజాబ్ లో గెలిచారా? ప్రజల మద్దతు విషయంలో లేకపోతే ప్రజలు మెచ్చుకునే విషయానికి వస్తే అంటే ఆ పర్సెంటేజ్ పెరగట్లేదు అంటారా? చెప్తున్నా కదా, నిన్న ఆర్కే నగర్ ఉప ఎన్నికది ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి రద్దు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకోవడంలో ఎంత స్థాయికి దిగజారని అర్థమవుతుంది. వాళ్ళు చేసింది వాళ్ళు ఎంతసేపు కూడా ఏం సంస్కరణలు చెప్పండి, ఏం సంస్కరణలు, ఏం తెచ్చారు రిఫార్మ్స్, ఏం రిఫార్మ్స్, చర్చ తీసుకొస్తున్నాం ఎందుకు దాని గురించి డిస్కషన్ మెటీరియల్ రిఫార్మ్స్ కావాలి. ఊరక చర్చ అంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మరి రేపు భవిష్యత్తులో 2019లో ఎలా ఉండబోతుంది? టీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యమే ఉంటుందా లేకపోతే నిజంగానే పొత్తులు ఏమైనా ఉంటాయా? మరి అంటే ఫార్ములాస్ మారుతాయని అంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు వదిలేస్తే 2019 తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్కు బీజేపీకి స్పేసే లేదంటారా? ఆ రెండు సెకండ్ లీడ్లో ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకోమనాలి. ఓకే, గెలవటం అనేది పక్కకు పెడితే 5 సీట్లు వాళ్ళవి, 12 సీట్లు వీళ్ళవి, అవి కూడా ఉంటాయా లేవో చూసుకోవాలి. ఓకే, ఎప్పటికీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తారో, ఏ విధంగా అయితే తెలంగాణ డెవలప్ చేస్తారో అంతకన్నా బాగా డెవలప్ చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది ఇప్పుడు. సో ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవరు లేకపోయినా కూడా బట్ స్టిల్ ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నాలు స్ట్రాటజికల్గా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు మేడం చెప్పిండ్రు పబ్లిక్ ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందని. మీరు 2014 ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు చూడండి, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా, ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగినా, ఎక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినా, ఎక్కడ ఎంపీటీసీ జరిగినా, జెడ్పీటీసీ జరిగినా ఒక్కసారైనా టీఆర్ఎస్కు ఎక్కడన్నా డౌన్ అయిందో చూడండి. ఒక ఉదాహరణ చెప్తా నేను. అచ్చంపేట అనే ఒక నగర పంచాయతీలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ అన్ని పార్టీలు అలయన్స్ కలిసి అక్కడ 20 సీట్లు ఉంటే 20 సీట్లకు పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా గెలవలే.
ఈ చరిత్రలో ఒకసారి అద్దంకి దయాకరణ చెప్పాడు, నేను ఇట్లా కూర్చొని ఇట్లనే మాట్లాడుతుంటే టీఆర్ఎస్ అనేది అన్ని పార్టీ పొత్తులు పెట్టుకుంటామే, మీరు ఒక టీఆర్ఎస్ బ్యానర్ కట్టుకొని అన్ని పార్టీల పొత్తులు పెట్టుకోండి అన్నారు. అంటే అది మేము చేయమన్నా మీరు చేస్తారు భవిష్యత్తులో అన్నాం. అదే విషయం 6 నెలల తర్వాత అచ్చంపేట అనే కాన్స్టిట్యున్సీలో నగర పంచాయతీలో అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైనా పొత్తుకుంటుందా అండి? టీడీపీ అట్లా పొత్తుంటే కూడా ఒక్క సీట్ గెలవలే. ఇక మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మేము పబ్లిక్ అంత మంచి పని చేస్తున్నాం, పబ్లిక్ లో మేము అట్లనే ఉంటాం. కంపల్సరీ మాదే గవర్నమెంట్, సమస్య లేదు. సెకండ్ లీడ్ ఎవరు వస్తారో వాళ్ళని చూసుకోమని ఒకసారి. అంటే మాధవ్ గారు ఇక్కడ ఏదో పాయింట్ లేవనెత్తబోతుంది. బిఫోర్ దట్ అంటే ఒకవేళ సంక్షేమ పథకాలు ఫెయిల్ అయినా కూడా, ఒకవేళ ఫెయిల్ అయినా లేకపోతే వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, బట్ అట్ ద సేమ్ టైం బీజేపీ కనుక ఓవర్టేక్ చేస్తే, లేకపోతే నరేంద్ర మోడీ మానియా గనక తీసుకెళ్తే ముందుకు, అప్పుడు మరి కొంత సిచ్యువేషన్ కాంప్లికేట్ అవ్వే అవకాశం లేదంటారు. ఇప్పుడు అన్ని స్టేట్లు వేరు, తెలంగాణ వేరు. తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసిండ్రు, ఏ విధంగా స్కాములు చేసిండ్రు, ఏ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టిండ్రు, ఏం చేసిండ్రు అనేది పబ్లిక్ అంతా చూసింది. టీడీపీకి అవకాశం ఇచ్చిండ్రు. టీడీపీకి అవకాశం ఇస్తే టీడీపీ కూడా ఏం చేసిందో మొత్తం చూసిండ్రు. ఏం చేసినా కూడా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ మేము సరిగ్గా చేయకుంటే పబ్లిక్ మమ్మల్ని కూడా దూరం పెడతారు. దాంట్లో ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సిందే. ఓటమి గెలుపు అనేది కంపల్సరీ ప్రజాస్వామ్యం వల్ల గెలిచినా కూడా మనమే ముందుండాలి, ఓడిపోయినా కూడా నైతిక బాధ్యత వహించాలి. అంటే ఓటమి అనే దానికి స్పేసే లేదు కదా ఇప్పుడు మీరు అనే మాటల్లో. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మాత్రం అటువంటి స్పేస్ లేదు, ఇప్పటి వరకు రాలేదు, ఇంకా రాదు కూడా వచ్చే ఎలక్షన్. ఇప్పుడు ఇందాక 5 బీజేపీకి 5 ఉన్నారు అంటే పంచపాండవులు చాలండి మహాభారతం గెలవటానికి. ఇవాళ ఇక్కడ రామరాజ్యం డెఫినెట్ గా స్థాపిస్తాం. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇవాళ టీఆర్ఎస్ ఏదైతే ఒక మేనిఫెస్టో తీసుకుని ఓట్లు అడిగిందో ఇదివరకు, ఏ మేనిఫెస్టో అయితే వాళ్ళు దాంతో పవర్లోకి వచ్చారో ఆ మేనిఫెస్టోని మనం చూసుకుంటే ఇవాళ KG to PG దాని పరిస్థితి ఏంటి, ఇవాళ దళితులకి 3 ఎకరాల భూమి దాని పరిస్థితి ఏంటి, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమంది, ఈ అన్ని ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజల తీర్పు కాదండి, ప్రజల తీర్పు ఎప్పుడైనా ఓటుతో 3 సంవత్సరాలలో అయిపోదు. KG to PG గురించి కూడా మాట్లాడినరు. ఇప్పుడు ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు చేయలేదు, మేనిఫెస్టో లేదు, అది తప్పు. మేనిఫెస్టోలో కాదు ఎవరికి ఉద్యోగాలు ఇప్పటికీ పేజ్ నెంబర్ 32 చూసుకోమనండి. మేనిఫెస్టోలో 32 పేజెస్ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 8 లో చూసుకోమనండి ఎన్ని ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. పేజ్ నెంబర్ 31 చూసుకోమనండి. ఒక ఇల్లు కడతాము, ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంటుంది, ఇంటి పక్కన ఒక చెట్టు, అసలు ఇల్లే ఉండదు. ఇల్లు లేనప్పుడు రోడ్డు ఉండదు, వెనకాల బాత్రూమ్ ఉండదు, పక్కన చెట్టు ఉండదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వీళ్ళు ప్రామిస్ చేసినవి ఎన్ని, వీళ్ళు కట్టింది ఎన్ని. ఒక కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీలో కట్టి ఒక మోడల్ హౌస్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరికీ కట్టించామని చెప్పటం అది సమంజసం కాదు. ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళ తీర్పు ఓటుతో వేస్తారు. ఎప్పుడు చేస్తారు, ఇవాల్యుయేట్ చేసుకుంటారు. మాకు ఇచ్చిన హామీ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అనే చూసి ఓటేస్తారు. వేసినప్పుడు తప్పకుండా ఇవాళ ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నీ నిలబెట్టుకోలేదు కాబట్టి ఉద్యోగాలు కానివ్వండి. ఇవాళ అసలు 3 సంవత్సరాలు అయ్యిందండి. 3 సంవత్సరాలకి ఎవరన్నా ఒక్క ఉద్యోగస్తుడు శాలరీ తీసుకున్నారు, ఉద్యోగం అంటే మీరు చెప్పండి. అంటే 2019లో ఇప్పుడు మన టాపిక్ ప్రకారం అయితే మోడీ నేతృత్వంలోనే మరి ఏమైనా స్ట్రాటజీస్ ఇక్కడ పండే అవకాశం కనబడుతుందా? ఇవాళ అదే నేను చెప్తున్నానండి. ఇవాళ మణిపూర్లో ఎట్లయితే 0 నుంచి మేము పవర్లోకి వచ్చామో ఇక్కడ కూడా మేము 5 ఉండొచ్చు ఇప్పుడు. కాకపోతే ఇవాళ మోడీ గారు దేశవ్యాప్తంగా తీసుకొస్తున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ ఇవాళ రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అలానే డెవలప్ అవుతుంది. ఆయన పట్ల ఒక విశ్వసనీయత పెరిగి అందరికి నమ్మి డెఫినెట్ గా బీజేపీకే పట్టం కడతారు. నో డౌట్ అబౌట్ ఇట్. వేరే స్టేట్లలో వేరు, తెలంగాణలో వేరు. ఎందుకు వేరు అంటే తెలంగాణలో అసలు పవరే ఉండదని కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పినటువంటి అందరు విన్నారు. ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేశారు చెప్పమనండి. ఈ 32 మంత్స్ లో ఎన్ని కొత్త యూనిట్స్ ఉత్పత్తి చేశారో చెప్పమనండి. 9 గంటలు, ఇంతకు ముందు 6 గంటలు 8 గంటలు ఇస్తే రాత్రి 3 గంటలు పొద్దున 3 గంటలు ఇచ్చేది. రైతులు రాత్రి పూట పోయి కరెంటు పెట్టుకోవడానికి మోటార్లు కాకపోతే ఎంతో ఇబ్బందులు పడేది. ఇప్పుడు మేము ఒకటే టైం 9 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నాం. 24 గంటలు మొత్తం సిటీలలో కరెంట్ ఇస్తున్నాము. చెప్పండి.
చెప్పండి, ఎన్ని కరెంటు యూనిట్లు ఉత్పత్తి పోకుండా చేశారు? కరెంటు పోకుండా మీరు ఉందా లేదా? ఉత్పత్తి 9 పెంచారు గంటలు కదా? ఇస్తున్నామా లేదా? ఇవాళ ఉత్పత్తి అది పెంచారు చెప్పండి కదా? మీరు. మీరు కరెంటు పెంచుతా ఉన్నారు కదా? మాట్లాడండి. లక్ష చెప్పండి. ఉద్యోగాలు చెప్పండి. ఇస్తామన్నారు. ఎంతమందిని చేసినాము? ఏ విధంగా చేసినాము? TRS ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినాము? చేస్తున్నాం. ఇస్తున్నామా లేదా? ఒక్క నిమిషం, ఒక్క చూడండి మీరు. చెప్తాను. డబుల్ బెడ్రూమ్ చూడండి, చెప్తాను. డబుల్ బెడ్రూమ్ లో చూద్దాం. ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన పరిపాలన వచ్చి అదే, మూడేళ్ళు అయిందండి. అదే, మీరు ఒక్క చెప్పాలి. విషయం, ఒక్క విషయం చెప్పాలి, ఇది నేను కంపల్సరీ చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతున్నాను. డబుల్ బెడ్రూమ్ల గురించి అది మనం గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చి 3 ఏళ్ళు ఓకే, అంటే internal గా కొత్త రాష్ట్రం. వెళ్ళండి, internal అది గా, చెప్పాలి, internal నేను గా చెప్పాలి. కాకుండా. కొత్త రాష్ట్రం మనము ఈ మొత్తం సర్దుకునేటోకే సంవత్సరం పడుతుంది. అయితే ఏ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ దగ్గరికి పోయినా కూడా ఇంకా దానికి ప్రాబ్లమ్స్ సో అంటే 2019 ఉన్నాయి. ఒకవేళ అంటే ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ఇంకా 2 ఏళ్లలో కూడా లక్ష ఏదైతే మనం హైదరాబాద్ లో అన్నామో, హైదరాబాద్ లో ఏమైతుందో, ఏదైతే మాట ఇచ్చిండో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట తప్పనే తప్పడు. ఓకే. ఏదైనా సరే వికలాంగుల పెన్షన్ కానివ్వండి, మేము చేయలేమా? వికలాంగులకు ఫంక్షన్ ఇస్తలేమా? ఓకే. వీళ్ళకి ఫంక్షన్ ఇస్తలేమా? లేడీస్ వాళ్ళకి విక్రమ్ గారు, ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వట్లేదా? చెప్పండి, మీరు చెప్పండి మీరు. చెప్పండి. ఎవరికి ఏమి ఇవ్వట్లేదు చెప్పండి మీరు. సో ఇంటర్నల్ గా వెళ్ళండి. అట్లాగే. Internal గా. బట్ నేను అనేది కళ్యాణ లక్ష్మికి ఎవరికైనా ఇవ్వట్లేదా? సీఎం ఫండ్ ఎవరికైనా ఇవ్వట్లేదా? షాదీ ముబారక్ ఎవరికైనా ఇవ్వట్లేదా? అందరికి ఇస్తున్నాము, కంపల్సరీ చేస్తున్నాము. ఎక్కడ చేస్తలేము? మీరు ఊరికనే మాట్లాడుతున్నారు మీరు. పెంచారు 75,116కి పెంచారు, కానీ దానికి ఫండ్స్ మాత్రం పెంచలేదండి. ఇదివరకు ఎంత ఉందో అంతే. అంటే ఏంటి? లబ్ధిదారులు తగ్గుతారు, రానున్న రోజుల్లో లబ్ధిదారులు తగ్గుతారు. ఇవాళ కరెంట్ గురించి మాట్లాడుతున్నారు, రానున్న రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచడానికి రెడీ అయ్యారు. సో దట్ ఈస్ వాట్ అంటే 2019 లో ఇవన్నీ రియలైజేషన్ టీఆర్ఎస్ కి డెఫినెట్ గా ఎదురు దెబ్బండి. అట్లా కాదండి, మీ మిత్రపక్షం అట్లా కాదు. ఒక నిమిషం, ఇవాళ చర్చ వీళ్ళు ఏం చేశారు, అది ఇవాళ మీరు మొదలుపెట్టిన చర్చ ఏంటంటే దళపతి 2019లో. ఇవాళ ఏంటంటే ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటే, టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉంది, టీడీపీ బీజేపీ కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎంఐఎం ఉంది సిటీలో, తర్వాత కాంగ్రెస్ ఒక ఫోర్స్గా బలమైనటువంటి శక్తిగా ఉంది. కాబట్టి వీళ్ళకి బీజేపీతో అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అవటం వలన వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు. మళ్ళీ వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వటం ఇవన్నీ, తర్వాత ఏంటంటే ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు. ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే టీఆర్ఎస్కి ఒంటరిగా వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఏంటంటే కొన్నిసార్లు సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా ఆయనకు రాజకీయ చతురత చాలా ఎక్కువ ఉంది. ఆయన చూశారు, ఆప్షన్స్ చూశారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఒక దశలో వీళ్ళు ఎన్డీఏలో జాయిన్ అవుతారని, కవిత గారికి ఏదో కేంద్ర మంత్రి పదవి ఇటువంటి ప్రపోజల్స్ జరిగినాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది బేరీ చేసుకున్న తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతేనే బెటర్, మేబీ ఎలక్షన్స్ తర్వాత జాయిన్ అవ్వచ్చు. 2019లో కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల ఒంటరిగా వెళ్ళటం వలన ఎలక్టోరల్ గెయిన్స్ వాళ్ళకి వస్తాయి, స్ప్లిట్ అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మీకు ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అన్ని పార్టీల మధ్య చీలేటువంటి అవకాశం ఉంది. అప్పుడు డెఫినెట్గా టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ చూస్తే ఈవెన్ 2019లో కూడా వాళ్ళు అందుకనే వాళ్ళు నిన్న అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పారు, అటువంటిది హైపోథెటికల్ క్వశ్చన్ అనేటువంటిది కూడా చెప్పారు. కాబట్టి టీఆర్ఎస్కి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ ఇదేనండి. రేపొద్దున ఇద్దరు కలిసి కూడా మళ్ళీ పొత్తు పెట్టుకోవచ్చు, ఇంతగా డిస్కస్ చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండదు కాదు, పై లెవెల్లో పొత్తులు వచ్చేటప్పటికి ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది ఎవరికి డిసడ్వాంటేజ్ వస్తుందని చూస్తారు. చూసినప్పుడు టీఆర్ఎస్కి డెఫినెట్గా ఒంటరిగా వెళ్ళటం వల్లనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మోడీ గారి వ్యవహార శైలి అందరికీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలకి డెఫినెట్గా అది మింగుడు పడినటువంటి విధంగా ఉన్న మాట వాస్తవం అది. కానీ ఎవరు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా బీజేపీ. ఎస్, పీడీపీ నిన్న ఆమె రాలేదు సీఎం, ఆమె బదులు వేరే వాళ్ళు వచ్చారు. కాబట్టి మీకేంటంటే ఇందులో డిఫరెన్సెస్ లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలు ఇవ్వటాలా. సో ఇది బయటికి చెప్పుకోలేదు. అనేక సందర్భాల్లో వీళ్ళందరూ అడుగుతున్నారు, మీకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ చూడండి, మీకు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు వేరే రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే అడిగిన దాంట్లో మీకు 20%, 30% ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు ఏంటంటే ఒక యూపీఏ ఎన్నికల తర్వాత డెఫినెట్గా ఏంటంటే ఒక డైకోటమీ మారింది దేశ రాజకీయాల్లో. యూపీలో కనుక ఓడిపోయి ఉంటే డిఫరెంట్గా ఉండేది. యూపీలో ఎప్పుడైతే గెలిచిందో బీజేపీ, సో మోడీ గారి నాయకత్వానికి లేదు అనేటువంటిది ఒక స్టాంప్ పడింది. అయితే అది 2019 వరకు ఇదే విధంగా కొనసాగుతుందా, లేదంటే రీఅలైన్మెంట్ ఆఫ్
జరుగుతున్నదా? ఎందుకంటే ఇవాళ యూపీఏలో డెఫినెట్గా ఏదైతే మీకు హిందుత్వ అనేటువంటిది వచ్చిందో ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ రామ జన్మభూమిని కట్టి తీరుతామని ఒకళ్ళు, రామ జన్మభూమిని అద్దుకుంటే చంపేస్తామని మరికొంతమంది, ఇట్లాంటి ఓవర్ టోన్స్ అనేటువంటిది వినపడుతుంది. అది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని భంగం చేసేటువంటి పరిస్థితుల్లో కొన్ని భాగస్వామ్య పక్షాలు ఇప్పటికీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా వాటి సెక్యులర్ నేచర్ ఉన్నది. సో అంటే ఇప్పుడు మీరు అనే ప్రకారం ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి. అంటే ఓవరాల్ గా చూస్తే ఇటు ప్రజల యొక్క అంటే ప్రజలకు అంటే వాళ్ళందరికీ నచ్చిన నేత మోడీ అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం రాజకీయ సమీకరణాలన్నీ కూడా మోడీ గారికి జాతీయ స్థాయిలో మోడీ గారికి సరితూగేటువంటి వ్యక్తి ఒకళ్ళు అయితే లేరండి ఇప్పుడు దాకా. మరి రేపొద్దున ఎమర్జీ అవుతారా, ఏమవుతుంది అనేటువంటిది కూడా చూడాలి. విత్ ఇన్ ది బీజేపీలో కూడా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సమస్యలు లేకపోలేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా చూసినప్పుడు అవి బయటికి రావాలి. అవి ఎన్నికల ముందు ఇదవుతా ఉంటాయి. ఇవాళ అద్వానీ గారి కానివ్వండి, ఇవాళ సుష్మా స్వరాజ్ గారిని వేరే రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తారనేటువంటిది ఒకటి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఆయన ఏదనుకుంటే అది చేసేస్తున్నారు ఆయన మోడీ గారు. అటువంటిది కొంత ఉన్నది. అందులో కూడా ఏంటంటే నేతృత్వంతో వెళ్తున్నారు మోడీ గారు, అందరినీ కలుపుకొని వెళ్ళటం లేదు అనేటువంటిది ఉన్నది. కాకపోతే ఏంటంటే విజయాల మాటలు ఇవన్నీ కూడా పక్కన ఇది అనమాట. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కానివ్వండి, ఆయన ఏంటంటే ఒక సమ్మోహన శక్తి కానివ్వండి. అంటే ఖచ్చితంగా 2019లో దళపతి మోడీయే డెఫినెట్ గా అయితే దళపతి మోడీయే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 32-33 పార్టీలు ఇంకా కొన్ని వచ్చి చేరతాయా లేకపోతే బయటికి వెళ్తాయా, యూపీఏలో ఎన్ని పార్టీలు వస్తాయి అనేటువంటిది అనేది ఇది టూ ఎర్లీ. అంటే నేను అనుకోవటం దీని తర్వాత ఎవరో ఒకళ్ళు నాన్ ఎన్డీఏ పార్టీలన్నింటిలో ఒక గొడుగు కిందకి తీసుకురావాల్సిన బాధ్యత మరి అది వామపక్షాలు తీసుకుంటారో ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇమ్మీడియట్ ఎజెండా అయితే మాత్రం రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసుకోవటం, అది సజావుగా జరిగేటువంటి అవకాశాల కోసమే నిన్నటి మీటింగ్ అయితే చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విక్రమ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు అండ్ భాస్కర్ రావు గారు అండ్ మాధవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి అటు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏకు మద్దతు లభిస్తోంది అని చెప్పి అటు అరుణ్ జైట్లీ అంటున్నా కూడా బట్ అంతర్గతంగా కొన్ని సమీకరణాలు మారే అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్గా చూస్తే 2019 వరకు మరి ఎటువంటి సమీకరణాలు ఉంటాయి, మరోవైపు ఏకఛత్రాధిపత్యంగా మోడీ ముందుకు వెళ్తారా లేదా అనే విషయంలో కూడా ఎలా ఉంటుందనే విషయం మాత్రం వేచి చూడాల్సిన తరుణం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. డాక్టర్లు ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు. మన ఆయుర్వేద శాస్త్రం మాత్రం చక్కటి ఆరోగ్యం కోసం సైంధవ లవణాన్ని వాడమంటుంది. సోడియం మోతాదు తక్కువగా ఉండడం వల్ల బీపీ ఉన్న వారికి కూడా ప్రమాదకరం కాదు. పవిత్రమైన హిమాలయాల నుండి సేకరించబడిన శుద్ధమైన సైంధవ లవణం ఆరోగ్య రహస్య వారి సైంధవ లవణం అన్ని రీటైల్ దుకాణాల్లో లభిస్తుంది. కిలో కేవలం 30 రూపాయలు మాత్రమే. ధార్మిక చైతన్య దీపిక